పవిత్రం చరితం యస్య పవిత్రం జీవనం తథా. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ మా కేడీపేటలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం దగ్గరతో ఉన్నాను. స్వామివారి యొక్క ఆలయాన్ని అభివృద్ధి కొరకు శ్రీ కామాక్షి విశ్వబ్రాహ్మణ వడ్రంగి పనివారి సంఘం అయితే ముందుకు వచ్చిందండి. సంఘంలో ఉన్న ప్రతి సభ్యులు కూడా గుడి అభివృద్ధికి చాలా కష్టపడ్డారండి. సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ తామరపల్లి శివగారు దగ్గరుండి ప్రతి పనులు కూడా సక్రమంగా జరిగేలా చూస్తున్నారు. ఒక శివగారే కాదు, సంఘంలో ఉన్న ప్రతి సభ్యులు కూడా తన వంతు బాధ్యతగా తీసుకొని గుడి అభివృద్ధికి కృషి అయితే చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. గుడి అభివృద్ధి కొరకై మే 10, 2026 ఉదయం 6:46 గుమ్మము ఎత్తడం జరిగింది. ద్వారలక్ష్మి పూజ చాలా ఘనంగా అయితే చేశారు. మన ఇంటి దగ్గర శుభకార్యం జరిగితే ఏ విధంగా అయితే చేస్తారో అలానే చేస్తారు. అక్కడ కూడా చాలా బాగా అనిపించింది చూసిన వాళ్ళందరికీ కూడా. సంఘ సభ్యులు అలాగే వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులు అందరూ కలిసి ద్వార లక్ష్మీ పూజనైతే చాలా ఆనందంగా అయితే చేశారు. వడ్రంగి పనివారి సంఘం కేవలం ఆలయం కొరకు మాత్రమే కాదు, సంఘంలో ఎవరైనా ఎలాంటి సమస్య వచ్చినా సరే శ్రీ తామరపల్లి శివగారు అందరికీ మోటివేట్ చేసి ఆ సమస్యను పరిష్కరించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రెసిడెంట్ శివగారు తను చెప్పగానే సంఘంలో ఉన్న ప్రతి సభ్యులు కూడా గౌరవించి సమస్యను పరిష్కరించడానికి తమ వంతు సాయంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తున్నారు. సమస్య వచ్చినప్పుడు అది ఒక్కరి దగ్గరే ఉంటే అది చాలా పెద్దగా ఉంటుంది. అదే అందరూ కలిస్తే ఆ బాధ అనేది చాలా చిన్నగా అయిపోతుంది. సో అలాంటిది ఈ సంఘం దగ్గర అయితే నేను చూశాను. సో అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఇంకా సంఘంలోనే కాకుండా బయట ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంఘం అంతా కూడా ముందుకు వచ్చి వాళ్ళ సపోర్ట్గా అయితే ఉంటుంది. లాస్ట్ 2 months కూడా ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా అని చెప్పి వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని కాంప్లెక్స్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళందరూ అనుకున్నది అనుకున్నట్టుగా అక్కడ ఈ చలివేంద్రం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదన్నీ మీకు తెలుసు. సంఘంలో ఉన్న సంఘ సభ్యులు వాళ్ళ దంపతులు వాళ్ళందరూ వచ్చి ఈ ద్వార పూజనైతే విజయవంతం చేశారు. సో వాళ్ళకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఇంటి దగ్గర శుభకార్యం జరిగినప్పుడు జాకెట్ అయితే పెడతారు కదండి. అలాగే ఇక్కడ కూడా శుభకార్యం జరిగింది కాబట్టి వచ్చిన దంపతులందరికీ కూడా జాకెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా తీసుకున్నారు.
वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि ఒకసారి చూడమని లేదు ఎలా ఏళ్ళు వచ్చేట ఓకే రైట్ తల పెట్టుకోండి